హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే వెరీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది పన్నీర్ కర్రీ అండి. బ్యాచిలర్స్కి ఇంకా బిగినర్స్ చాలా ఈజీగా క్విక్గా చేసుకునే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నానండి. నా ఛానల్లో ఆల్రెడీ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ పోస్ట్ చేశాను. కానీ అందులో చాలా మసాలాలు వాడాం కదా, ఆ మసాలాలన్నీ ఇంట్లో ఉండవు కాబట్టి బ్యాచిలర్స్ కోసం ఈజీగా అయిపోయే ప్రాసెస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఈ ప్రాసెస్ అంతా చూసి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బ్యాచిలర్స్ చాలామంది అడిగారండి నన్ను, అందరూ ఫ్యామిలీస్కే పోస్ట్ చేస్తారు, మాలాంటి బ్యాచిలర్స్ కూడా ఈజీగా అయిపోయే ప్రాసెస్ పోస్ట్ చేయమని అడిగారని నేను ఇది మళ్ళీ పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, నేనైతే ఇలా పన్నీర్ పీసెస్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పన్నీర్ పీసెస్ని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మనకి అలా పన్నీర్ ముక్కలు కింద అడుగు పట్టకుండా ఉంటాయండి ప్యాన్కి మనకి. అందుకనే నేను కొంచెం పసుపు అయితే వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ చాలా స్మూత్గా ఉంటాయి కదా, అందుకనే ముక్కలు అవ్వకుండా చక్కగా స్మూత్గా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటే ముక్కల్లోకి చక్కగా ఉప్పు కారం అన్నీ చక్కగా వెళ్తాయి. అంతేకాకుండా మంచి కలర్లో బాగా వస్తుందండి కర్రీ కూడా. ఇప్పుడు ముక్కలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ముందే ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం అని చక్కగా పడతాయండి ముక్కలకి మనకి. ఇప్పుడు అదే నూనెలో నేను హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మీకు ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, అది యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత అయితే నేను ఆనియన్ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఒక 2 పెద్ద ఆనియన్స్, వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే కనుక ఆనియన్ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి. అందుకనే నేను ఒక 2 స్పూన్స్ అయితే క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కల్లో వేసుకున్నాం కదా, అందుకనే కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుందాం, అప్పుడు ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు 2 స్పూన్స్ వరకు ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను నేను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు కానీ ఆనియన్స్ కానీ ఆయిల్లో ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి కర్రీ. ఏ కర్రీకైనా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ముక్కల కోసి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను గ్రేవీ వస్తుందని నేను ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర మిక్సీ లేకపోతే కనుక ముక్కల్లాగా కూడా వేసేసుకోండి, సన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అలాగే ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఒక 1 స్పూన్ కారం వేసాం కదా ముక్కల్లో, ఇప్పుడు కారం ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొంచెం గ్రేవీ కోసం. వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం ధనియా పొడి అలాగే ఇలా చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఎలాగో తెచ్చుకొని అది మసాలా ప్యాకెట్ అయితే వేసుకోండి. ఎవరెస్ట్ కానీ ఆచి కానీ మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ మసాలా ప్యాకెట్ వేసుకోండి. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి
ఇది కూడా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. అయిపోయింది కదా, ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అవుతుంది చక్కగా కర్రీ మీద. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి చక్కగా పడుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.